విక్కీ, విరాట్ ఇద్దరు ఒకేసారి ఉద్యోగంలో చేరతారు. విరాట్ శ్రద్ధగా తన పనిని చేసుకుంటూ పోతాడు. విక్కీ మాత్రం సాకులు చెప్తూ తన ప్రాజెక్ట్స్ని కూడా విరాట్తో చేయించేవాడు. కానీ అందరితోనూ నేనే చేశానంటూ గొప్పలు చెప్పేవాడు. విరాట్ మాత్రం మౌనం వహించేవాడు. ఒకసారి హెచ్ఆర్ ఇద్దరిని పిలిచి, మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దానిని ఎవరైతే ముందుగా కంప్లీట్ చేస్తారో వారికి ప్రమోషన్ లభిస్తుంది అని చెప్తాడు. విరాట్ చాలా కష్టపడి ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాడు. కానీ విక్కీ మాత్రం విరాట్ దగ్గరకు వచ్చి మళ్ళీ కొత్త సాకులు చెప్తూ ఆ ప్రాజెక్ట్ని తనకిచ్చేయవలసిందిగా కోరతాడు. లేదు కాదు అని చెప్పలేని విరాట్ అసహనంగానే అయిష్టంతోనే తన ప్రాజెక్ట్ని విక్కీకి ఇచ్చేస్తాడు. ఇదంతా గమనించిన హెచ్ఆర్ విక్కీని పిలిచి ఉన్న పలంగా తనకి ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. కానీ ప్రాజెక్ట్ వంక కన్నెత్తి కూడా చూడని విక్కీ తన వల్ల కాదని చేతులెత్తేస్తాడు. అప్పుడు విరాట్ ఆ ప్రాజెక్ట్ని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు హెచ్ఆర్ విరాట్తో ఇలా అంటాడు, నీ మంచితనం, నీ ప్రతిభకు గుర్తింపు కావాలి, నీ ఎదుగుదలకు సోపానం కావాలి, అంతేకాని అది నీకు ఎదుగుదలే లేకుండా చేయకూడదు. ఇకపై తస్మాత్ జాగ్రత్త, ఇలాంటి విక్కీ లాంటి వాళ్ళు అడుగడుగునా ఉంటూ ఉంటారు అని అంటాడు. ఫ్రెండ్, ఒకసారి ఆలోచించు, నీ మంచితనం నీ వీక్నెస్ అయిందా? అయితే ఆ వీక్నెస్ని నీ స్ట్రెంగ్త్గా మార్చుకో. అప్పుడు చూడు, లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.